నమస్తే అండి. నేను మీ అంకిత. చాలా సీరియస్ విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. దానికి ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఫిన్లాండ్ దేశంలో ఒకరోజు ఓ ఖాళీ రోడ్డు దగ్గర మనవాడు ఒకడు అలవాటుగా రెడ్ సిగ్నల్ ఉండగానే జీబ్రా క్రాసింగ్ దాటిపోయాడు. ఇంతలో పక్కనే ఉన్న ఫిన్లాండ్ దేశం వ్యక్తి రెడ్ సిగ్నల్ ఉంది కదా, రోడ్డు దాటవద్దు అన్నాడు. మనవాడు రోడ్డు ఖాళీనే కదా, దాటితే ఏం అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి పిల్లలు ఎవరైనా చూస్తారేమో అన్నాడు. మనవాడికి అర్థం కాలేదు. పోలీసులు చూస్తే సమస్య గాని పిల్లలు చూస్తే సమస్య ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, పోలీసులు చూస్తే నీకు డిసిప్లిన్ లేనందుకు ఒక $5 పెనాల్టీ వేస్తారు. దానివల్ల నువ్వు ఒక్కడివే నష్టపోతావు. కానీ పిల్లలు చూస్తే వాళ్ళు కూడా మీలాగే డిసిప్లిన్ తప్పితే ఒక తరం అంతా పాడవుతుంది కదా అని అన్నాడు. మనవాడు తేరుకోవడానికి కొద్దిగా టైం పట్టింది. అది భావితరాలను తయారు చేసే పద్ధతి. మన దగ్గర పబ్లిక్ గా బూతులు, పబ్లిక్ గా మత విద్వేషాలు, పబ్లిక్ గా హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ ఇలా అన్ని పిల్లల ముందే పిల్లలకు తెలిసేలాగానే. అసలు విషయానికి వస్తే ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విసుగొచ్చేస్తుంది. రోజుకో వివాదం, పూటకో రాదంతం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనేనా, ఇంకెక్కడైనా ఉందా? అదేనండి మత రాజకీయం. డిస్గస్టింగ్, రియల్లీ డిస్గస్టింగ్. ప్రతి రాజకీయ పార్టీ మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల మధ్య చిచ్చు పెట్టడం బాగా అలవాటు చేసుకున్నాయి. నిజంగా తెలుగు ప్రజల ఎమోషన్స్ ని వాడుకుంటూ ఆడుకుంటున్నారు. ప్రజలు మాత్రం రాజకీయ నాయకులు చెప్పిందే నిజమని నమ్మేస్తూ మనోభావాలు దెబ్బతిని అసలు విషయాన్ని వదిలేసి రాజకీయ పార్టీ కార్యకర్తలు కుమ్ముకులాడుకుంటున్నారు. మొన్నటి దాకా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూతో వేడెక్కించి 3 మతాల మధ్య రచ్చలేపారు. ఇప్పుడు తిరుమలలో గోవులు మరణించాయంటూ నిరూపిస్తానంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన్న కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. దానికి కూటమి నేతలు ప్రతి సవాల్ చేశారు. తీరా ఎవరికి వారు విమర్శలు చేసుకోవడమే కానీ అసలు సవాల్ పక్కన పడేశారు. వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని భూమన రోడ్డుపై పడుకున్నారు. మాజీ మంత్రి రోజా అయితే మరోసారి బూతులతో రెచ్చిపోయి కూటమి నేతలను విమర్శించారు. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని ఆలోచిద్దాం. తిరుమలకు సంబంధించి 3 గోశాలలు ఉన్నాయి. పలమనేరులో 2, తిరుమలలో 1 ఉన్నాయి. సాధారణంగా గోశాలలో ఉన్న గోవులలో ఏజ్ ఎక్కువ ఉన్నవి, డిసీజ్ ఉన్నవి డెలివరీ టైంలో ఏదో ఒక సమస్యతో చనిపోతూ ఉంటాయి. ఇది కామన్, అందరికీ తెలిసిన విషయమే. గోశాలలో వెటర్నరీ డాక్టర్లు నిత్యం మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. ప్రతి గోవుకి ఒక నంబర్ ఉంటుంది. ఏ గోవు చనిపోయినా వెటర్నరీ డాక్టర్ ప్రాపర్ రిపోర్ట్ ఉంటుంది. మొత్తం 2 షిఫ్టుల్లో వర్కర్స్ ఉంటారు. 2 పూటల పాలు తీయడానికి సెపరేట్ ఎంప్లాయీస్ ఉంటారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఈ విషయాలు తెలియవా? 100కు పైగా గోవులు చనిపోతే సీక్రెట్ గా ఉంచడం వీలవుతుందా? ప్రజలు మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి రాజకీయ కుతంత్రాలు, మతం మాటన రెచ్చగొట్టే పరిస్థితులు తెలియని కొంతమంది ప్రజల మనసులు బాధపడి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక తిక్కమక్క పడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు ఒకప్పుడు లేవు. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఇప్పుడేంటో ఇలాంటి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. దీని గురించి బాగా ఆలోచించాలి. అందరూ ఒకటే అనే భావన స్కూల్స్ లో పిల్లలకి నేర్పిస్తూ జ్ఞానం ఉన్న పెద్దవాళ్ళు మాత్రం బయట ఇలా ఏంటిది నా సమాజం నా సమాజం అంటూ ప్రజలను మోసగించే వారిని నమ్మకండి, అస్సలు నమ్మకండి. మీ అంకిత, రవి రిపోర్ట్స్.